ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మా, మీ పాపకి 31 వీక్ లోనే ఇంకా డెలివరీ మీరు అవ్వడం వల్ల వీళ్ళు నీలోఫర్ లో చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఆ పాపకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఏ ప్రాబ్లం లేదు సార్. ప్రెస్ నోట్ ఇప్పుడే రిలీజ్ చేసిండు ఆయన. మా పాపకి ఏ ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ నాగర్ కర్నూలు. ఇక్కడ నుంచి నీలోఫర్ వెళ్ళారా? ఇక్కడ నుంచి మా పాప కొంచెం బరువు తక్కువ ఉంది సార్, బరువు కోసమే పోయినాం గానీ వేరే ప్రాబ్లం ఒక్కటి కూడా లేదు మా పాపకి. డిశ్చార్జ్ చేసిరంటే మంచిగా ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేస్తారు కదా. చేసిరు, అది కూడా అది డిశ్చార్జ్ చేసినది కూడా మా దగ్గర ఉంది, అది కూడా ఉంది మా దగ్గర. మేము పాప మంచిగా ఉంది అని చెప్పే మేము తీసుకుపోయినాము, కానీ మంచిగా లేదు అని చెప్తే మేము ఎట్లా తీసుకుపోతాం? మాకు తెలియదా సార్ చిన్న పిల్లని బయటికి ఎట్లా తీసుకుపోవాలేనో? ఏ ప్రాబ్లం లేదు కాబట్టే మేము తీసుకుపోయినాము. వాళ్ళు తన్నడం వల్లనే నా బిడ్డకు అట్లా జరిగింది. అక్కడ తన్నినప్పుడు పోలీసులు ఉన్నారు అక్కడ? అప్పుడు పోలీసు వాళ్ళు లేరు సార్, అప్పుడు లేరు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ సార్ అంటే, ఆ సార్ పేరైతే నాకు తెలీదు, ఆయన కానిస్టేబుల్ మళ్ళీ ఎవరో తెలీదు. మా ఆయనను అందరు కలిసి కొడుతుంటే కూడా సివిల్ డ్రెస్ లో వచ్చిర్రు సార్, అప్పుడు దర్శనానికి వచ్చిర్రంట. అరే అంత మంది కొడుతురు, ఎందుకు కొడుతురు ఆయనని అని సారు అడిగితే, నువ్వు సివిల్ డ్రెస్ లో ఉన్నావు, ఫస్ట్ నువ్వు నుంచి దెంగేయమన్నారు సార్. డైరెక్ట్ ఇట్లనే చెప్పేసిర్రు సార్ని. ఆ సార్ కానిస్టేబుల్ మళ్ళీ ఎవరో నాకైతే తెలియదు, చూస్తే మాత్రం గుర్తుపడతా. ఇంకా ఆ సార్కి అట్లా చెప్పేసారు, నువ్వు సివిల్ డ్రెస్ లో ఉన్నావు సార్, నువ్వు డ్యూటీలో లేవు, దెంగే ఈ నుంచి అని చెప్పేసారు రెడ్డిస్.